నాన్న, మిమ్మల్ని వదిలి ఎక్కడికి నేను వెళ్ళలేను నాన్న. నేను వెళ్ళిపోతే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు? ప్లీజ్ నాన్న, నన్ను దూరంగా పంపించాలని అనుకోకండి. ఇక రాహుల్ వాళ్ళమ్మ మనసులో చూస్తుంటే మంచి అమ్మాయిలాగే కనిపిస్తుంది. ఏం చేద్దాం, నా కొడుకు బాగుండాలంటే పెళ్లి చేయక తప్పదు. ఇక విజయాంబిక మనసులో ఇదేంటి, నాన్న సెంటిమెంట్ పట్టుకొని ఈ పెళ్లిని క్యాన్సిల్ చేయాలనుకుంటుందా? మీ నాన్నని చూసుకోవడానికి మేమంతా ఉన్నాం కదమ్మా. నాన్న కోసం నీ జీవితం పాడు చేసుకుంటున్నావెందుకు రూపా? బంగారం లాంటి అబ్బాయి దొరికాడు, కుటుంబం కూడా చాలా మంచిగా ఉంది. ఇలాంటి మంచి సంబంధం మళ్ళీ మళ్ళీ రాదమ్మా, ఒకసారి ఆలోచించు. ఆంటీ ప్లీజ్, రూపని ఫోర్స్ చేయకండి. తండ్రి కోసం పెళ్లి వద్దంటున్న ఈ అమ్మాయి దొరకడం నా అదృష్టం అంకుల్. ఇలాంటి అమ్మాయిని ఒక్కసారి మిస్ అయితే నాకు ఇలాంటి ఛాన్స్ రాదు. అవునన్నయ్య, రాహుల్ చెప్పింది అక్షరాల సత్యం. రూప, మీ నాన్నను వదిలి దుబాయ్కి రావద్దు. మేమే దుబాయ్ నుంచి ఇక్కడికి వచ్చేస్తాం. అప్పుడు నువ్వు మీ నాన్నని దగ్గరుండి చూసుకోవచ్చు. ఇక విజయాంబిక మనసులో వీళ్ళు ఎలాగైనా రూపను వదిలేలా లేరు. రూప కూడా మెడలో తాళిని వదిలేసిందన్నమాట. అంటే రాజును కూడా వదిలించుకున్నదన్నమాట. ఇదంతా రాజు కిటికీలో నుంచి చూసి, ఇక లాభం లేదు, ఎలాగైనా అమ్మాయి గారు నా భార్య అని అందరికీ చెప్పేస్తాను అని రాజు ఇంట్లోకి వెళ్తూ ఉండగా, ఇంతలో ప్రతాప్, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి ప్రతాప్ రాజుని వేరే కాడికి తీసుకెళ్తాడు. పెద్దయ్య, రే, లోపల శుభకార్యం జరుగుతుంది. నువ్వు లోపలికి వస్తే ఆ శుభకార్యం చెడిపోతుంది. అది కాదు పెద్దయ్య, నేను చెప్పేది వినండి. ఇటు రూప ఏమో, రాజు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇంతసేపు రాజు ఉంటే నాకు చాలా ధైర్యంగా ఉంది. రాజు ఎలాగైనా ఈ పెళ్లి ఆపుతాడు అనిపించింది. ఇప్పుడేమో రాజు కనిపించట్లేదు. లేకపోతే నా మీద కోపంతో ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడా? ఇటు ప్రతాప్ రాజును పక్కకు తీసుకెళ్ళి, చూడు రాజు, నీడ కూడా నా ఇంటి గుమ్మం మీద పడకూడదనుకున్నాను. నువ్వు ఏకంగా ఇంట్లోకి వచ్చేస్తున్నావు. మా ఇంట్లోకి రావడానికి నీకు అర్హత లేదు. పెద్దయ్య, నేను ఒకసారి చెప్పేది వినండి. పెద్దయ్య, ఒకసారి నేను చెప్పేది వినండి. రే, నువ్వు చెప్పే మాటలు కానీ వినడానికి ఇక్కడ నేను లేను. నాకంత అవసరం కూడా లేదు. అన్నిటికన్నా మించింది, నువ్వు నన్ను పెద్దయ్య అని పిలవకూడదు. అసలు నీ మొహం చూడాలన్నా కనిపించాలన్నా నాకు అసహ్యం అనిపిస్తుందిరా. నా కూతురి జీవితం కోసం నీతో మాట్లాడడం తప్పటం లేదు. నీ జీవితం నువ్వు చూసుకున్నావు, మరి నా రూప జీవితం బాగుండాలని ఎన్నో సంబంధాలు చూసిన తర్వాత ఈ సంబంధం నాకు నచ్చింది. మీ కుటుంబం ఇప్పటి వరకు చేసిన మోసం చాలు. ఇక మీదట మమ్మల్ని వదిలేయండి. మీ జీవితంలోకి మేము రావాలి అనుకోవట్లేదు. ఆ జీవితాల్లో కూడా నిన్ను ఊహించుకోవట్లేదు. నీకు రూపం మీద కానీ నా మీద కానీ గౌరవం ఉంటే నాకొక సహాయం చేయి. చెప్పండి పెద్దయ్య, మీకోసం ఏం చేయమన్నా చేస్తాను. ఏంటో చెప్పండి పెద్దయ్య. మరి ప్రతాప్ రాజుకు ఏం చెప్తాడు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి.